క్యాన్లు పెట్టేది లేదా? లేదు, ఇవ్వట్లేదు సార్. అది 100 రూపాయలు కడిగినా ఇవ్వట్లేదు. క్యాన్లు పట్టమన్నారా? పూర్తిగా పెట్రోల్ 200కే పడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెట్రోలు డీజిల్ కొరతతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినా సరే కిలోమీటర్ల కొద్దీ క్యూలో నిలబడి అవస్థలు పడేటువంటి పరిస్థితిని ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. వచ్చినటువంటి సందర్భంలో పాపం అక్కడ రైతులు కొంతమంది ఉన్నారు. చేతిలో క్యాన్లు పట్టుకుని ప్రొద్దుటి నుంచి అన్ని పెట్రోల్ బంకుల దగ్గర తిరుగుతున్నాం, ఎక్కడ డీజిల్ లేదని, డీజిల్ మేము క్యాన్లకు పోయాము అని చెప్పి తేల్చి చెబుతున్నారు. కొంతమంది ఇంకా ధాన్యం కోతలయ్యి ధాన్యాన్ని తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం, గడ్డి తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. మరలా ఇప్పుడు రెండో పంటకి నీళ్లు వదిలితే వాటికి సంబంధించినటువంటి నార్లు పోసుకోవాలన్నా ఆ పంపింగ్ ప్రక్రియకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నామని చెప్పి, కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాహన యజమానులు ఇబ్బంది పడుతున్నారు. దీనితో పాటు రవాణా దాదాపుగా ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో సరుకుల రవాణా కూడా ఈరోజు నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ బంక్ యజమానిని అడిగాం, మీరేమో ఉండి కూడా ఇవ్వడం లేదా, లేదా మీకు రావడం లేదా అని అడిగితే ఆ బంక్ యజమాని చెప్పినటువంటి మాట, మేము ముందుగానే డబ్బు కట్టాం, మా డబ్బే కంపెనీల దగ్గర ఉంది, కానీ కంపెనీలు ఇవ్వడం లేదు, రకరకాలైనటువంటి కారణాలు చెప్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో లేకపోయినా అక్కడ సమృద్ధిగా ఈరోజు పెట్రోల్ డీజిల్ దొరుకుతున్నాయి, రేటు తక్కువ. దానితో పాటు అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు పుష్కలంగా ఈరోజు ఫుల్ ట్యాంక్ చేయించుకొని నెల్లూరుకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు దాటి వెళ్ళాలంటే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి ఒక పక్క కూటమిలో భాగస్వామ్యం ఉండి ఈరోజు కనీసం ఇక్కడకు సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలు ఈరోజు ఆగిపోయి అర్థవంతంగా ప్రజలు పాపం ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం తను ఏదో ఎందుకు ఈ విధంగా వచ్చిందని చెప్పి ఆయన ఆవేశపడ్డట్టు, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, ఆవేదన వ్యక్తం చేసినట్టు ఏదో మీడియాలో లీకులు ఇవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలిస్తే తప్పు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందింది. దాని పర్యవసానం ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వస్తువుల దొరక ఇబ్బందులు పడుతున్నారు, రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి, ఎక్కడికక్కడ బళ్ళు హైవే పక్కన పార్క్ చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది.